హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిచెన్ వరల్డ్. నేను మీ శ్రావణిని. ఈరోజు సరికొత్త రెసిపీతో వచ్చేసాను. సీమ వంకాయ శనగపప్పు కర్రీ. సీమ వంకాయని మీరేమని అంటారో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు: సీమ వంకాయ చెక్కు తీసుకుని మధ్యలో కట్ చేసుకుని గింజలు తీసేయండి. ఈ ముక్కల్ని సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. 2 గంటలు నానబెట్టిన శనగపప్పు, సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు. నేను ఇక్కడ 6 తీసుకున్నాను, మీకు కావాల్సింటే ఇంకా ఎక్కువ తీసుకోండి. 1 స్పూన్ ధనియాలు, జీలకర్ర 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, మెంతులు కొద్దిగా, ఎండు కొబ్బరి 1 స్పూన్, పసుపు 1/4 స్పూన్, ఉప్పు తగినంత, ఆయిల్ 3 టీ స్పూన్లు. ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ వేడవగానే ధనియాలు, జీలకర్ర, మెంతులు, చివర్లో ఎండు కొబ్బరి వేసుకుని వేపుకోండి. చల్లగా అయిన తర్వాత మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసి పౌడర్ చేసుకోండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ వేడిన తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆవాలు, జీలకర్ర చిటపటలాడాక కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా పసుపు, అలాగే కట్ చేసి పెట్టుకున్న సీమ వంకాయ కూడా వేసుకుని కొద్దిసేపు వేపుకోండి. వేపుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు, నానబెట్టిన శనగపప్పు మగ్గనివ్వండి. ఆ తర్వాత 1 కప్పు వాటర్ వేసి ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత మెత్తగని పేస్ట్ చేసుకున్న పౌడర్ కూడా అందులో వేసి 10 నిమిషాలు వేగనీయండి. అంతే, దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకోండి. ఎంతో టేస్టీ రుచికరమైన సీమ వంకాయ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.